హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ వీడియోలో చూస్తున్నాము బైపీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ కొత్త మార్కుల విధానం గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎన్ని మార్కులకు స్కోర్ ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఏ మార్కులు ఉన్నాయి, ఎన్ని మార్కులు, టోటల్గా స్కోర్ ఎంత, టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఎన్ని మార్కులు ఉన్నాయి, అదేవిధంగా పార్ట్ 1లో ఏంటి, పార్ట్ 2లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, అట్లాగే పార్ట్ 3లో ఏ విధంగా సబ్జెక్ట్స్ 3 కూడా తీసుకుంటాము అనేది క్లియర్గా మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మొట్టమొదట మనము కొత్త మార్కుల విధానం ద్వారా చూసినట్లయితే బైపీసీ విద్యార్థులకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మనము టోటల్ మార్క్స్ గురించి చూద్దాం. ఫస్ట్ పార్ట్ 1 ఇంగ్లీష్ అనేది పార్ట్ 1 సబ్జెక్టుగా కంపల్సరీ సబ్జెక్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పార్ట్ 1 సబ్జెక్ట్లో ఇంగ్లీష్ మార్కులు ఎన్ని అంటే గతంలో మాదిరిగానే ఇక్కడ 100 మార్క్స్కే ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ కూడా మనం విద్యార్థులు వెళ్తే సెకండ్ ఇయర్ కూడా సేమ్ 100 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఇక టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇంగ్లీష్ వచ్చేసి టోటల్గా 200 మార్క్స్ కు ఉంటుంది. ఇక పార్ట్ 2 అనేది ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి పార్ట్ 2 సబ్జెక్ట్. దీన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే గతంలో ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అని ఉండేది, ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్ లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే మీరు లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ కానీ, గ్రూపులో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ కానీ, లేదా మైనర్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ కానీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంటే ముఖ్యంగా తెలుగు కానీ, లేదా అట్లాగే సాంస్క్రిట్ కానీ, లేదా హిందీ కానీ, లేదా ఉర్దూ కానీ ఇలా తీసుకున్నట్లయితే వీటిలో ఏదో ఒకటి తీసుకుంటే అది లాంగ్వేజ్ సబ్జెక్ట్ అవుతుంది. అట్లాగే లాంగ్వేజ్ కాకుండా గ్రూప్ సబ్జెక్టులను కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అంటే బైపీసీ విద్యార్థి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బైపీసీ స్టడీ చేస్తున్నాం కాబట్టి బైపీసీ విద్యార్థి ఇక్కడ ఎలెక్టివ్ సబ్జెక్టుగా మ్యాథ్స్ను కూడా తీసుకోవచ్చు. లేదంటే అతను ఆర్ట్స్ కామర్స్లో అంటే ఎకనామిక్స్ కానీ తీసుకోవచ్చు, పాలిటీ తీసుకోవచ్చు, కామర్స్ తీసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక 23-24 సబ్జెక్టులు ఏదో ఒక సబ్జెక్టు ఇక్కడ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎలెక్టివ్ సబ్జెక్టుల లిస్ట్ ఏంటి అనేది మనం ఇక్కడ ఎలెక్టివ్ సబ్జెక్ట్ సెలెక్షన్ అని మనం ఒక వీడియో కూడా మనం గతంలో చేసి ఉన్నాము. అది మీరు చూసినట్లయితే అందులో క్లియర్గా సబ్జెక్టులన్నీ కూడా ఉన్నాయి. ఏదైతేనే మనము సెకండ్ లాంగ్వేజే తీసుకుందాం అనుకున్నట్లయితే ఒక విద్యార్థి ఈ రోజు మనకు ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఏం చేశాడు, ఎలెక్టివ్ సబ్జెక్టుగా తెలుగు తీసుకున్నాడు అనుకుందాం, లేదా సాంస్క్రిట్ తీసుకున్నా కూడా రెండు ఒకటే మార్క్స్ స్కోరింగ్ కాబట్టి తెలుగు అని చెప్తాం. తెలుగు తీసుకున్నాడు. ఆ విద్యార్థికి మార్కులు ఎన్ని ఉంటాయంటే ఇయర్ మార్కులు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ లో వచ్చినప్పుడు ఆ విద్యార్థి 100 మార్క్స్ రాయాల్సి ఉంటుంది. ఇక అతనికి ప్రాక్టికల్స్ అంటూ ఏమీ ఉండవు. ఇక టోటల్ గా అతను మనం చూసినట్లయితే 200 మార్క్స్ కు రాయవలసి ఉంటుంది. ఇక 100 ఫస్ట్ ఇయర్, 100 సెకండ్ ఇయర్, టోటల్ 200. ఇక మనము నెక్స్ట్ చూసినట్లయితే బయాలజీ గురించి చూసినట్లయితే అక్కడ మనము బయాలజీ అంటే బాటనీ, జువాలజీ కలిపి ఉంటాయి. బయాలజీ టోటల్ 85 మార్క్స్ కు ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ బయాలజీ కూడా మీకు 85 మార్క్స్ కు ఉంటుంది. ప్రాక్టికల్ సెకండ్ ఇయర్ లో 30 మార్క్స్ కు ఉంటాయి. టోటల్ మీకు 200 మార్క్స్ కు ఉంటుంది బయాలజీ. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనకు 200 మార్క్స్. ఇక ఫిజిక్స్ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ 85 మార్క్స్ కు ఫిజిక్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్ లో కూడా ఫిజిక్స్ 85 మార్క్స్ కు ఉంటుంది. ఇక ప్రాక్టికల్స్ ఫిజిక్స్ లో 30 మార్క్స్ కు ఉంటాయి. టోటల్ గా 200 మార్క్స్ కు ఉంటుంది. ఇక కెమిస్ట్రీ మనం చూసినట్లయితే కెమిస్ట్రీ 85 మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ కూడా 85 మార్క్స్ కు ఉంటుంది. ప్రాక్టికల్స్ మళ్ళీ 30 మార్క్స్ కు ఉంటాయి. టోటల్ గా 200 మార్క్స్ కు ఉంటాయి. ఇక మనము ఈ అన్ని చూసిన తర్వాత టోటల్ హైయెస్ట్ మార్క్స్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మొత్తానికి కలిపి టోటల్ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 455 మార్కులకు గాను మనము ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ మనం చూసినట్లయితే థియరీ వచ్చేసి 455 మార్కులు, అట్లాగే ప్రాక్టికల్స్ వచ్చేసి 90 మార్కులు. మొత్తం సెకండ్ ఇయర్ అంతా కలిపినట్లయితే మరి ఫస్ట్ ఇయర్ అంతా కలిపినట్లయితే 1000 మార్క్స్ కు మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఇది సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులకు మరియు ఈ విధంగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ అంతా కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిపోయింది కాబట్టి ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ కొత్త ప్యాటర్న్ లోనే ఎగ్జామ్ రాశారు కాబట్టి సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు సెకండరీకి వచ్చింటారు కదా, వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్ లో ఏ విధంగా కొత్త సిలబస్ మీకు సెకండ్ ఇయర్ కూడా కొత్త సిలబసే. కొత్త సిలబస్ లోనే మీరు ఇక్కడ పరీక్షలు కూడా రాయవలసి ఉంటుంది. ఈ కొత్త ప్యాటర్న్ లోనే ఎగ్జామినేషన్స్ అంటే ఫస్ట్ ఇయర్ లో రాసిన ప్యాటర్నే సెకండ్ ఇయర్ లో కూడా ఉంటుంది అని గుర్తుంచుకోవచ్చు. ఓకే, ఇది టోటల్ గా మీకు
కొత్త మార్కుల విధానం బైపీసీ విద్యార్థులకు సంబంధించి. ఇక బైపీసీ విద్యార్థి ఒకవేళ అడిషనల్ సబ్జెక్టుగా మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ అడిషనల్ సబ్జెక్ట్ గురించి మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు 5 మార్కులతో ఇంటర్మీడియట్ రాసుకున్నట్లయితే దీనికి ఎవరు కూడా అక్కడికి అయిపోయింది, ఇంకా ఇబ్బంది ఏం లేదు, అక్కడికి మనము బైపీసీ చేరినట్టే. ఇక అట్లా కాకుండా బైపీసీ విద్యార్థి నేను చాలా ఇంటెలిజెంట్ను, నేను ఎంపీసీ మ్యాథ్స్ కూడా చదవాలి అని ఒకవేళ ఆ విద్యార్థి అనుకున్నట్లయితే, అతను ఎన్నుకున్నట్లయితేనే, అతని యొక్క అది అవసరం అనుకుంటేనే, కంపల్సరీ కాదు, అతను అడిషనల్ సబ్జెక్ట్ వైపుకు వెళ్ళవచ్చు. అది అదనంగా తీసుకోవాలి. అడిషనల్ సబ్జెక్ట్ అంటే ఏంది? అదనంగా తీసుకునే సబ్జెక్ట్. అడిషనల్ గా తీసుకుంటాడు, అందరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను కావాలనుకుంటేనే తీసుకోవచ్చు, లేకుంటే వద్దు, అవసరం లేదు, దాని గురించి ఏం అవసరం లేదు. ఇక కావాలనుకున్న విద్యార్థి గురించి చూద్దాం. బైపీసీ విద్యార్థి 6వ సబ్జెక్టుగా అతను తీసుకోవాలనుకొని మ్యాథ్స్ తీసుకున్నట్లు అనుకుంటే అతనికి ఫస్ట్ ఇయర్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది, సెకండ్ ఇయర్లో 100 మార్కుల పరీక్ష ఉంటుంది, 2 సంవత్సరాలు కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. అయితే ఈ మార్కులు టోటల్ పైన మనకు వచ్చినటువంటి 1000 మార్కులు ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చినటువంటి 1000 మార్కులు, ఈ 1000 మార్కులలో ఇవి కలపబడవు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే మరి ఇవి ఎందుకు సార్ మరి కలపకున్నప్పుడు? ఎందుకంటే ఇక్కడ ఈయన ఈ సబ్జెక్ట్ లో పాస్ అయినట్లయితే ఇతను బైపీసీ సర్టిఫికేట్ తీసుకొని, ఇది సపరేట్ సర్టిఫికేట్ వస్తుంది ఈయనకు. అడిషనల్ సబ్జెక్ట్ సపరేట్ గా పాస్ అయితే కనుక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ తో ఈ బైపీసీ విద్యార్థి కూడా ఈ అడిషనల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ తో ఆయన ఇంజనీరింగ్ రాసుకొని ఇంజనీరింగ్ చేరేదానికి అవకాశం ఉంటుంది అని మనము ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఈ అవకాశం విద్యార్థికి ఇవ్వడం కోసమే బోర్డు ఈ కొత్త విధానాన్ని విద్యార్థి సౌలభ్యం కోసం, విద్యార్థి కోసం ఇవ్వడం జరిగింది అని మనం గమనించవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అడిషనల్ సబ్జెక్ట్. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మనము ఇక్కడ ఎంఈసి గ్రూప్ యొక్క టోటల్ మార్క్స్ విధానాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎంఈసి గ్రూప్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం, టోటల్ మార్క్స్ ప్యాటర్న్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.